ఎప్పుడు ఎవ్వరికి లొంగని స్త్రీ ఈ ఒక్కదానికి మాత్రమే లొంగుతుంది. జాగ్రత్తగా విను, అర్థం చేసుకో. అన్నీ కూడా నీకు తెలుస్తాయి. తెలుసుకోకపోతే నువ్వు ఎంతో నష్టపోవాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకో. ఒకటి మాత్రం మర్చిపోవద్దు. మనం ఎంత ఎదిగినా సరే, ఎన్ని కోట్లు సంపాదించినా సరే, రోజూ కూడా చివరిన మన కోసం ఆరాటపడే కుటుంబం లేకపోతే ఇక ఆ జీవితానికి అర్థమేముంది చెప్పు? విలువేముంటుంది చెప్పు? డబ్బుతో నువ్వు సుఖాన్ని కొనొచ్చు, కానీ సంతోషాన్ని ఎప్పటికీ కొనలేవు. నీ కుటుంబానికి నువ్వు ఇచ్చే అతి పెద్ద బహుమతి సమయమే. నిజమే కదా? ఆలోచించు. ఆ సమయానికి కేటాయించడంలో ఎప్పటికీ కూడా వెనకాడకు. కోపంలో అన్న ఒక్క మాట మీ జీవితాంతం పడ్డ కష్టాన్ని బూడిద చేయగలదు. ఎదుటివారు తప్పు చేసినప్పుడు మౌనంగా ఉండటం నీ బలహీనత కాదు, నీ సంస్కారం అవుతుంది. గొడ్డలి చెట్టుని నరికేస్తుంది, కానీ అది కూడా ఒక్కొక్కసారి పిడిని కోల్పోతుంది కదా. అవునా? అలానే కోపం నిన్ను పూర్తిగా నాశనం చేస్తుంది. శాంతమే నీ యొక్క గొప్ప ఆయుధమని మర్చిపోవద్దు. నీ సంతోషంలో పాలు పంచుకునేవాళ్ళు వేల మంది ఉండొచ్చు, కానీ నీ కన్నీటిని తుడిచే చెయ్యి మాత్రం ఒక్కటైనా ఉండాలి. లేకపోతే జీవితానికి అర్థం లేదు. నిజమైన స్నేహితుడా అర్థం లాంటివాడు. ఇక నువ్వు నవ్వితే నవ్వుతాడు, నువ్వు ఏడిస్తే నీ బాధని పంచుకుంటాడు కూడా. అందుకే మోసం చేసే స్నేహితుల కంటే ముఖం మీద నిజం చెప్పే శత్రువే ఎంతో మేలు. మంచి స్నేహితుడిని అద్దంతో పోలుస్తాను, అవును కదా. ఇక అలానే ఓర్పు అనేది కఠినంగా చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం మధురంగా తీయగా ఉంటుంది. గాలివాన వచ్చేటప్పుడు చెట్లు వంగి ఉంటేనే నిలబడతాయి. ఇక మొండిగా నిలబడతాను అంటే నిటారుగా ఉండే చెట్లు విరిగిపోతాయి కదా. అలానే జీవితంలో కూడా కొన్ని చోట్ల తగ్గి ఉండటం వల్ల మనం ఎప్పటికీ కూడా ఓడిపోం, మరింతగా ఇంకా ఇంకా బలపడతాము. ఇక అందుకే నీ సమయం అనేది వచ్చేంత వరకు ఖచ్చితంగా నువ్వు వేచి చూడు. నువ్వు ఈ సమాజానికి ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. అది ప్రేమైనా ద్వేషమైనా ఏదైనా సరే. అందుకే ఎవరిని కూడా తక్కువ చేసి చూడకు. ఎందుకంటే కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు కదా. ఈరోజు నువ్వు ఎవరినైనా సరే బాధ పెడితే రేపు అంతకంటే ఎక్కువ బాధ నీకు ఖచ్చితంగా ఎదురవుతుంది. అందుకే మంచి చెయ్యి, అదే నీకు రక్షణ కవచంలా మారుతుంది. గుర్తుపెట్టుకో, ముళ్ళ కంపలో కూడా గులాబీలు వికసిస్తాయి, బురదలో కూడా తామరలు పూస్తాయి. ఇక నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బాలేవని అస్సలు నువ్వు బాధపడకు. నీ మనసులో ఆలోచనలు బావుంటే ఎడారిలో కూడా నువ్వు ఓయాసిస్ను సృష్టించగలవు. ఇక సమస్య గురించి నువ్వు ఆలోచిస్తే నీలో భయం పెరుగుతూనే ఉంటుంది. అదే పరిష్కారం గురించి ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది కదా. నీ మీద నీకు నమ్మకం ఉంటే అసాధ్యం అనే పదం నీ జీవితంలో అస్సలు ఉండనే ఉండదు. ఒక్కసారి నువ్వు ప్రయత్నించి చూడు. డబ్బు అవసరమే, కాదన్ను, కానీ అదే సర్వస్వం కాదు కదా. డబ్బుతో మంచాన్ని కొనగలం, కానీ పరుపుని కూడా కొనగలం, కానీ నిద్రను కొనగలవా? లేదు కదా. డబ్బుతో మనుషుల్ని కొనొచ్చు, కానీ ప్రేమని నువ్వు కోట్లు పెట్టినా రాదు. పోయేటప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తి అంతస్తులు ఏదీ కూడా నీ వెంట తీసుకెళ్లలేవని గుర్తుపెట్టుకో. కేవలం నువ్వు పంచుకున్న ప్రేమే 10 మంది గుండెల్లో ఉండి నిన్ను బ్రతికిస్తుంది. మనిషిగా పుట్టడం నీ అదృష్టం, మనిషిగా చావడం నీ సంస్కారం. ఆడవాళ్లు బావుండాలి అంటే ఉద్యోగం చేయాలి, మగవాళ్ళు బావుండాలి అంటే
ఉద్యోగం చేస్తున్న ఆడదానికి దూరంగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఉద్యోగం అనేది మగవాడికి బాధ్యతనిస్తుంది. కొంతమంది ఆడవాళ్ళకి ఉద్యోగం అనేది అహంకారాన్ని ఇస్తుంది. ఇది కొంతమంది ఆడవారికి మాత్రమే. అందరినీ ఉద్దేశించి నేను చెప్పడం లేదు. ఇక అలానే ఎవరికీ లొంగని స్త్రీ ఈ ఒక్కదానికి మాత్రమే పూర్తిగా లొంగిపోతుంది, బానిసవుతుంది. అది ఏంటో తెలుసా? చాలామంది అనుకుంటారు స్త్రీని ఆకట్టుకోవాలి అంటే డబ్బైనా ఉండాలి అని. మరి కొంతమంది అంటారు అందముంటే చాలు అని. ఇంకొంతమంది ఏమంటారంటే బలంగా, స్ట్రాంగ్గా మాట్లాడితే, కాన్ఫిడెంట్గా ఉంటే చాలు అని. డామినేట్ చేస్తే ఆమె మన మాట వింటుంది అని అనుకుంటారు. కానీ నిజం ఏంటి అంటే ఇవన్నీ కూడా ఒక స్టేజ్ వరకు మాత్రమే ఉపయోగపడతాయి. ఒక సమయం వరకు మాత్రమే. ఇక ఆ తర్వాత అవి అర్థం లేకుండా గాలిలో కలిసిపోతాయి. ఎందుకంటే ఒక స్త్రీ బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపించినా సరే ఆమె మనసులో మాత్రం ఒక చిన్న ప్రపంచం అనేది దాగి ఉంటుంది. ఎవ్వరికీ కనపడదు. ఆ ప్రపంచంలో ఆమెకి కావాల్సింది అభిమానంతో చూసే కళ్ళు, ప్రేమతో మాట్లాడే మాట, ఆమె మాట వినే మనసు, ఆమెను అర్థం చేసుకునే వ్యక్తి. డబ్బు ఇంప్రెస్ చేయగలదు, కాదనను. కానీ అందం కూడా అట్రాక్ట్ చేయగలదు. ఇంకా బలం భయపెట్టగలదు. ఇవేవి కూడా మీ హృదయాన్ని అస్సలు గెలవలేవు. అవును కదా? ఒక స్త్రీ నిజంగా లొంగేది ఆమెను గౌరవించే వ్యక్తికి మాత్రమే లొంగుతుంది. ఆమె బాధను అర్థం చేసుకునే మనసుకి మాత్రమే, ఆమె నవ్వుని కాపాడే ప్రేమకి మాత్రమే ఆమె లొంగుతుంది. ఆమెను మార్చాలని ప్రయత్నించేవాడికి అస్సలు కాదు. ఆమె ఎలా ఉంటుందో ఇక అలా ఉన్నట్లుగానే అంగీకరించే వారికి ఆమె లొంగుతుంది. ఎందుకంటే స్త్రీకి ప్రేమ అంటే కేవలం అది ఒక ఆట వస్తువు కాదు. అది ఒక ఫీలింగ్. అది ఒక రక్షణ. అలానే ఒక నమ్మకం. ఆమెకు ఒక్కసారి ఆ నమ్మకం కనుక వచ్చింది అంటే ఆమె ఎప్పుడు ఎవ్వరికి కూడా లొంగదు. అనుకున్నా సరే ఇక ఆ ఒక్క మనసుకి మాత్రం పూర్తిగా లొంగిపోతుంది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. ఆడవారిని గెలవాలి అంటే బలంతోనో, డబ్బుతోనో అస్సలకి కాదు. అందం అసలే కాదు. స్వచ్ఛమైన ప్రేమ, గౌరవం, నమ్మకం ఇవే ఆమె మనసు తలుపులు తీయగలవు. అదే నిజమైన ప్రేమ అవుతుంది. ఆమె మనసు తలుపులు తెరుచుకుంటాయి. మీ ప్రేమని అర్థం చేసుకుంటుంది. మీ ప్రేమకు దాసోహమవుతుంది. మిమ్మల్ని అన్నీ అర్థం చేసుకుంటుంది. అలానే ఒక మగాడి కోసం మరో మగాడిని మోసం చేసే ఆడవాళ్ళు ఉన్నంత వరకు కూడా ఇక ఉన్నంత వరకు కూడా లేదా ఒక ఆడదాని కోసం మరో ఆడదాన్ని అన్యాయం చేసేటువంటి మగాళ్ళు ఉన్నంత కాలం కూడా ప్రేమలు, పెళ్ళిళ్ళు ఏవి కూడా శాశ్వతం కాదు. ఉన్నా అవి అంతంత మాత్రమే. మగాడికి ఆడది వ్యసనం లాంటిది. ఒక మగాడు ఎంతమంది స్త్రీలను చూసినా సరే, కామద్రోహం చేసినా సరే, ఒక్క ఆడదాన్ని మాత్రం తన మనసులోని ముద్రించుకుంటాడు, ముద్ర వేసుకుంటారు. ఆమె మోసం చేసినా కూడా లేదా తన్ని వదిలి వెళ్ళిపోయినా సరే అస్సలు భరించలేడు. ఒక పెళ్ళైన ఆడదాన్ని ప్రేమించడం అంటే ఆమె శరీరాన్ని కోరుకోవడం కాదు. ఏది ఏమైనా సరే ఆమె బాధను, బాధ్యతలను, ఆనందాలను కూడా నువ్వు పంచుకోవాలి. ఒక మగాణ్ణి పెళ్లి చేసుకోవడం అంటే ఆడదాన్ని పక్కలో పడుకొని సుఖపడ్డం కాదు. జీవితాంతం తన జీవితాన్ని అలానే తన పెళ్ళాం పిల్లలకి మంచి చెడులకు తన జీతాన్ని వాడ్డం. భార్యను ప్రేమించే ఏ మగాడు బజారు ఆడదాని జోలికి అస్సలు వెళ్ళడు. అలానే భర్తను ప్రేమించే ఏ ఆడది కూడా తన భర్త గురించి ఎవరు ఎన్ని చెప్పినా సరే అస్సలు నమ్మదు. నమ్మకం అలాంటిది.
ఒక పరాయి మగాడు నీకు శారీరక సుఖాన్ని ఇవ్వచ్చు, కవ్వించి మాటలు చెప్పచ్చు. కానీ నీ ఆర్థిక అవసరాలను, మానసిక బాధను అస్సలు దూరం చేయలేడు. నీ అవసరాలను ఎప్పటికీ కూడా తీర్చడు. నీ దగ్గర ప్రేమను మాత్రం ఆశించిన మగాడిని నువ్వు దూరం పెడితే ఒప్పుకుంటాడేమో. కానీ నీతో పడక సుఖం పొందిన మగాడిని నువ్వు దూరం పెడితే మాత్రం నిన్ను బయటికి లాగి నీ పరువు తీసేదాకా అస్సలు ఊరుకోడు. మనశ్శాంతిగా అస్సలు ఉండడు. సో అర్థమైంది కదా? ఈ వీడియో మీ అందరికి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.